నిర్వహించారు. మోదీకి ఓటేస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు కష్టాలే ఉంటాయని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై విమర్శలు చేశారు. గుడ్లు దానా అమ్ముకునే వారికి ప్రజల కష్టాలు ఏం తెలుసంటూ రంజిత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజల పక్షంలో ఉన్నవారైతే పార్టీ ఎందుకు మారారని ప్రశ్నించారు. చేవెళ్లలో బీజేపీదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థించారు. చిప్పుంది 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటున్నారు. అవి 5 గార్దిగుడ్లు 6 గార్దిగుడ్లు. గార్దిగుడ్డు అంటే ఏంది? అసాధ్యమైనది. గార్దిగుడ్డు పెడతారా? పెట్టదు. వీళ్ళు 2 లక్షల గుడ్డు పెడతారా? 2 లక్షల రుణమాఫీ గుడ్డు పెడతారా? ఇది ఈ కోడి పెడతారా? గార్ది పెడతారా? అవి అసాధ్యమైన పథకాలు గార్దిగుడ్లతో సమానం. మళ్ళంటారు మోడీ ఏమీ లేదు. అయ్యా, పేదల కడుపు నిండేది 5 కేజీల ఉచిత బియ్యం ఇచ్చేటివన్నీ కూడా మోడీ వీళ్ళు మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి ఓటేస్తున్నారు. కానీ ఈసారి ప్రజలు నమ్మకం లేదు. అందుకే అవతల మీద బుర్ర చల్లాలి. ఏంది రిజర్వేషన్స్ తీస్తారు? రిజర్వేషన్స్ తీసింది వీళ్ళు. మన కర్ణాటకలో 5% రిజర్వేషన్స్ మన హిందూ ఓబీసీలకు తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు. వాళ్లకు గింతే వాళ్ళు భారతదేశం నడుపుతారా లేకుండా తూర్పులకు ప్రభుత్వం అని ఆ ఉన్న రాహుల్ గాంధీ నియోజకవర్గం పెట్టి పారిపోయిండు గుట్టాలకు. ఎందుకంటే మన మంత్రి, కేంద్ర మంత్రి, మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఆయన నోయగొట్టింది సొంత నియోజకవర్గం. అయితే ఆయన గుట్టలకు పారిపోయిండు. ఎందుకంటే సేఫ్ సీట్. ఆ వైనాడు గుట్టల ముస్లింలు 51% ఉంటుంది. మన హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడనే గెలవగలుగుతారని అక్కడ పోయిండు. అంటే నువ్వు కాంగ్రెస్ నేషనల్ పార్టీయా లేకుంటే ఇస్లాం నేషనల్ పార్టీయా? ఏంది మీది? ఇక్కడున్నోడు అంటాడు, ఆ కోడిగుడ్లోడు ఏమంటాడు, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లున్నాయి, నేను గెలిచిపోతా అంటాడు. అరే, హిందూ ఓట్లు ఏమైనాయి? లేవా నీకు? అవతలలో ఏమన్నారు? చేతిలో చిప్పుంది, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తనపై గెలవడం ఎవరి తరమూ కాదని